ఇక ప్రజా గాయకుడు గద్దర్పై కాల్పులు జరిపి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాటపై తూటా పేరుతో కార్యక్రమం నిర్వహించాయి ప్రజా సంఘాలు. గద్దర్పై దాడి చేసిన నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం విచారకరమన్నారు నేతలు. ప్రస్తుత ప్రభుత్వమైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అని నినదించినందుకు గద్దర్పై దాడి చేశారని ఆరోపించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల తలరాతలు మారడం లేదన్నారు. మీకు వీరులార మీకు ఎవ్వర దండాలో మీకు ఎర్ర జాతి భవితకు పునాదులు వేద్దామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. కలలు గన్న బహుజనులు కల్లాలితమవుతుంటే, కలలు గన్న బహుజనులు కల్లాలితమవుతుంటే, రాజకీయ బంధులు రాజ్యమేలుతూ ఉంటే, చూస్తుందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. పునాదు కథకథలాడిందే అమ్మారా, నీళ్ళు లేక రైతు పొలబెండి నాదే అమ్మారా, నీళ్ళు లేక రైతు పొలబెండి నాదే అమ్మారా. తెలంగాణలోని రైతన్నల దూడే అమ్మారా, మట్టి మిట్టితో బంగారం రాలే అమ్మారా, మట్టిని బిట్టితో బంగారం రాలే అమ్మారా. వీరులారా వందనో విద్యార్థి, అమరులారా వందనో పదాలకు, వీరులారా వందనో విద్యార్థి, అమరులారా వందనో పదాలకు.
అసలు గద్దర్ మీద కాల్పులు ఎందుకు జరిపినారు? గద్దర్ గురించి కాదు సభ పెట్టేది. ప్రభుత్వం ఎందుకు కాల్పులు జరిపింది? గద్దర్ ఏం చేసినాడు? ఊరూరు తిరిగి ఈ చేసే తప్పు అని చెప్పినందుకు చంద్రబాబు నాయుడు కక్ష కట్టి గద్దర్ అంటే ఎవరెవరు తిరిగినరో వాళ్ళందరినీ ఒక్క భువనగిరిలో 16 మందిని చంపింది. ఒక్క భువనగిరిలో గుర్తుందా? ఎవరన్నా ఒక్క పత్రిక రాసిందా? బొల్లిలను 18 ముక్కలు చేసి ఒక్కొక్క బావిలో పడేసిండని ఒక్క పత్రిక ఇప్పటిదాకా రాసిండ్రా? ఆమె మరిది ఎంఆర్పిఎస్ లో పనిచేస్తుండే కరుణాకర్ అట్లే బాలరాజు ఒక్కరిని కాదు, మారోజు వీరన్న 18వ వ్యక్తి గద్దర్ మీద 6 తూటాలు.